హాయ్, నేను మీ జయంతి వల్లూరుపల్లి. ఈరోజు మధురానగర్లోని ఉభయరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. మనం జనరల్గా లింగరూపమే చూస్తాం. శివుడంటే దానికి కారణం కూడా ఉంది. శివుడంటే మనకు త్రిశూలం, మరి నాగుపాము, పులిచర్మం ఇలాంటి రూపం మనకు కనిపించదు. ఆలయంలో ఓన్లీ శివలింగం మాత్రమే కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే భృగు మహర్షి శాపం ఇచ్చాడు శివుడికి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు పట్టించుకోలేదని చెప్పి నువ్వు ధ్యానముద్రలో ఉన్నావు కాబట్టి ప్రజలంతా నీకు లింగరూపంలోనే పూజ చేస్తారు, కానీ నీ మూర్తి ఆకారం వాళ్ళకి కనిపించదని చెప్పించారట. అప్పటి నుంచి కూడా ఈ స్వయంభూ లింగాలు ఉద్భవించాయి. అర్ధరాత్రి ఈ లింగోద్భవం జరిగింది. మరి లింగానికి ఆది అంతం బ్రహ్మ విష్ణు కూడా కనిపెట్టలేకపోయారు. అంతటి పరమశివుడు రాక్షసులందరినీ సంహరించి దేవతల్ని ప్రజల్ని కాపాడాడు. మరి ఈ రోజు శివరాత్రి రోజున అందరం ఉపవాసం ఉంటాము. ఉపవాసం ఉంటే పూర్తిగా ఉండగలిగితే ఉండొచ్చు, లేకపోతే నీళ్ళతో కానీ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ తిని కూడా ఉపవాసం చేయొచ్చు. మరి అలా చేస్తే మనకు శరీరం మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. మరి రాత్రి జాగరణ చేసి సూర్యుని ప్రార్థిస్తూ ఉంటే అది సాధారణ చెందిన చాలా పవిత్రంగా అనిపిస్తుంది. మరి ఈరోజు ఈశావారు కూడా రాత్రంతా అక్కడ సూర్యుని పాటలు వేస్తూనే ఉంటారు. అందరూ చూడండి. మరి జాగరణ అయిన తర్వాత ఉదయం కూడా మరి కంప్లీట్ ఆహారం తీసుకోవద్దు. స్వల్పంగా ఆహారం తీసుకొని ఆ శివుని పూజ చేసి